నాదెండ్ల మనోహర్ గారి గురించి బియ్యం దొంగని మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ, రంగనాథ్ రాజు కానీ, లేకపోతే పేరు నాని కానీ, వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి. కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి, గొడవలు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు, రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లై శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ రవాణా జవాను ఆపి ప్రయత్నంలో కానీ, ఈ గొడవల్లో జరిగి దొంగతనాన్ని కానీ, పీడిఎస్ రైస్ ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకు ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు మంత్రిగా చేశావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంట, డైవర్ వన్ అంటే అర్థం తెలియదంట. అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలంలో సిల్ట్ తీయించావని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత, ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈరోజు నాదెండ్ల మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. డిబేట్కి రండి, మనోహర్ గారు మేము మాట్లాడతాం, మీరు కూడా రావచ్చు, అసెంబ్లీలో కూర్చుందాం. మేం చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి. సభకు వస్తే ప్రతిరోజు మాట్లాడిన దాంట్లో వైసీపీకి అక్రమాలే ఉన్నాయి.